హాయ్ అండి, ఈరోజైతే బెండకాయలతో పకోడీ అయితే చేస్తున్నాను. దానికోసం బెండకాయలన్నీ నీట్గా కడుక్కొని క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి, ఇదైతే శనగపిండి, ఇది వరిపిండి, క్రిస్పీనెస్ కోసం వరిపిండి అయితే వేస్తున్నాం. కొంచెం అంత ఉప్పు తగినంత, ఒక 3 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసుకున్నాం. కారం, వన్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం అంత పసుపు. ఇప్పుడు ఇవన్నిటిని కొంచెం వాటర్ వేసి మనమైతే కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు ఇదైతే వేడైన ఆయిల్లో వేసుకుందాం పకోడీలాగా. ఒక సైడ్ అయితే ఆయిల్ పెట్టాను. ఇదిగోండి, ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఇప్పుడైతే దీనిలో అయితే వేసాను. ఇలా అయితే వేసుకున్నాను. వేగాక మళ్ళీ ఇదిగోండి, మన బెండకాయల పకోడీ అయితే వేగిపోయింది. ఇప్పుడైతే తీసేద్దాం. ఇప్పుడైతే ఇందులో పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు కూడా బాగా వేయించుకున్నాను. ఇదిగోండి, బెండకాయ పకోడీ అయితే వచ్చింది. పల్లీలు కూడా వేయించుకొని ఇందులో కలుపుకున్నాం. ఇదిగోండి, పల్లీలు కూడా వేయించేసి అయితే ఇందులో అయితే కలిపేసాను. మన వేడి బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చివరిలో 2 రెమ్మల కరివేపాకు కూడా వేయించుకొని అయితే వేసాను. ఇదిగోండి, మన వేడి బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు బెండకాయ కూర చాలామంది పిల్లలు తినరు కదండి. చాలామంది పిల్లలు అయితే బెండకాయ కూర తినడానికి అయితే ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెట్టండి, ఈజీగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.